ఇవ్వాలిగా ఇవ్వాలిగా మళ్ళీ ఇస్తాడుగా. ఏ నమ్మకం లేదా? అది కాదండి, మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడకెళ్ళి చూస్తాడండి. ఎందుకో ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మయ్య లోపల పెంచి నమ్మకంగా తలుపులేసి తంతాడండి మా డాడీ. ఈ వయసు మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టడం ఏమిటండి? సొమ్ము దగ్గర మాకు వయసుతో నిమిత్తం ఉండదుగా, నష్టం వచ్చేటప్పుడు అసలు మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మిమ్మల్ని ఒక్క మాట అయినా అందిస్తానా? నన్ను ప్రేమించే ఒక్కసారి ఆ ఉన్నది నా వేలు పెట్టారంటే ఎంతో బాగుంటుంది తెలుసా? మళ్ళీ ఇస్తారుగా. ఎన్నిసార్లు అడుగుతారు? అది కాదండి, మా డాడీ సొమ్ము దగ్గర ఊరుకోండి. మా అమ్మ కూడా సొమ్ము దగ్గర ఊరికే ఉంటుందండి. ఇస్తేనే ఉంటుంది, లేదు రోజు వచ్చేటప్పుడు ఎక్కడా ఇలా చెప్పారు. ఎంతో బాగుంది, మీరు చెప్పినట్టు చేస్తారు. ఎంత నమ్మకం చెప్పినప్పుడు మన సొమ్ము అడిగి పెట్టేటప్పుడు బాగా అవసరంగా ఉంగరం పెట్టేటప్పుడు నొప్పిగా ఉందండి. అంటే మీ సైజు వేరు, నా సైజు వేరు కదా. అలాగా ఏమండి మరి చాలు కానీ ఒకటి వల్ల ఏమంత అందంగా లేదు తెలుసా? ఒకటేంది, రెండేంది, మూడేంది మొత్తం మీ దగ్గర మీ వేళ్ళకుండగా వాటి నాణ్యం నాకెలా తెలుస్తుంది? మీరు ఒక్కొక్కటిగా ఇస్తుంటే పెట్టుకొని చూస్తాను. మళ్ళీ ఇస్తారు కదా. మీరు నవ్వుతుండండి, మీరు బాధపడితే మీ మొహం నేను చూడలేదు. సరే ఇవ్వండి ఇవ్వండి. ఇందాక ఏదన్నారుగా మీరు వచ్చి మా వేళ్ళకి పెట్టమన్నారు. మీరు వచ్చి మా వేళ్ళకి పెట్టండి, మరలా మీరు మీ ఇంటికి వెళ్తారే అప్పుడు మేము మీకు పెట్టి పంపిస్తాం కదా. ఎంత నమ్మకంగా చెప్పినప్పుడు మనసు నిన్నే ఏంటి చెయ్యి అనుకున్నావా లేకపోతే గడ్డను ముసట ఏమండి ఇటుక పిల్లలు పిసికిన పిల్లలు తీసుకున్నావు చెయ్యి అనుకున్నావు. అది కాదండి, అమ్మో ఉంగరం వేసేటప్పుడు పట్టుదలంగా వ్యవహారం అలా వచ్చింది. ఏమండి మీరు సామాన్యులు కాదు. అయినా ఒక ఉంగరాన్ని పెట్టి అలా నొక్కుతున్నారే, మొత్తం ఉంగరాలను పెట్టి నొక్కారంటే నా బ్రతికి ఏం కావాలి?
పెట్టా, రెండో వాడు తెలియకుండా పెట్టేవారు. ఏమండి? ఎంత బాగున్నాయో. ఎందుకు బాగుండండి? వర్గంలో కూడా ఎందుకు బాగుండదు? లోకుల సొమ్ము ఎందుకు బాగుండదండి? ఏయ్ ఏంటి లోకులు కాకులు ఉంగరాలు ఎందుకు బాగుండదు? మరి వీటిని నాకు ఇచ్చినట్టుగా తెలిసిన మీ రంగనాయకి మిమ్మల్ని బ్రతుకునివ్వరేమో. Who is that fellow? That is my will. మేము అవి నా ఓన్, మీ ఓన్, నా సొంతం, మీ సొంతం. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. అయితే నేను ఉంచుకుంటా. అనవసరం రోజు అరేంజ్ చేశారు. అనవసరం డాక్టర్ గారు మాట విన్నాను, దెబ్బ తిన్నాం. అయిపోయింది అయిపోయింది. ఎవరు ఏంటండి? ఎవరు మళ్ళీ అసలు కొట్టుకాడికి రాడు, కొంపురాడు. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి, నా ఒంట ఏం బాగలేదండి. నా గుండె ఆరోగ్యము బలహీనం తక్కువగా ఉంది. ఇందాక మా ఇంటికి వచ్చిన బాగున్నారే. ఇప్పుడైనా ప్రారంభమైంది లవ్. లవ్వా? లవ్ అంటే ప్రేమేగా. ఆ ప్రేమలోని బాగా నవ్వాలి. నవ్వండి నవ్వండి. అబ్బా నవ్వు.